హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ. మీరు చూస్తున్నారు గోదావరి ట్రేడింగ్స్. వెల్కమ్ టు ప్రైజెక్షన్ కోర్స్ లెసన్ నెంబర్ 2. మనం ప్రీవియస్ వీడియోలో ప్రైజెక్షన్ గురించి బేసిక్ లెవెల్ నుంచి ప్రైజెక్షన్లో రూల్స్ అండ్ ట్రేడింగ్ గురించి పూర్తిగా అయితే మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియో ఎవరైతే చూడలేదో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, లెట్స్ సే మీరు ఐదర్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఏదో ఒకటి ఐడెంటిఫై చేశారు అనుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ట్రెండ్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలి, అలాగే టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ని ఎంత మెయింటైన్ చేసుకోవాలి, ఏం స్ట్రాటజీస్ యూజ్ చేసుకుని ట్రేడ్ అనేది చేయాలి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీక్ మన సెమినార్లో స్కాల్పింగ్ గురించి పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, అప్ ట్రెండ్ స్ట్రాటజీస్ చూద్దాం, అలాగే డౌన్ ట్రెండ్కి సంబంధించిన స్ట్రాటజీస్ కూడా చూద్దాం. ఓకే, అప్ ట్రెండ్లో 4 స్ట్రాటజీస్ ఉంటాయి, డౌన్ ట్రెండ్కి సంబంధించి 4 స్ట్రాటజీస్ ఉంటాయి. వీటికి సంబంధించి రూల్స్, బేసిక్ రూల్స్ రెండూ కూడా సిమిలర్గానే ఉంటాయి. గైస్, మీరు ఇప్పుడు చెప్పండి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, లేదా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? సో మార్కెట్ ఐదర్ అప్ ట్రెండ్లో ఉంటే బై చేస్తాం, లేదా డౌన్ ట్రెండ్లో ఉంటే సెల్ చేస్తాం, అంతే కదా. ఓన్లీ దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ those things. Okay, so now let's start this uptrend market. సో గైస్, మనం అప్ట్రెండ్ మార్కెట్ అని ఎలా ప్రిడిక్ట్ చేస్తామని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. అలాగే అప్ట్రెండ్ మార్కెట్ అంటే ఏమిటి, దానికి మనం ఏం రూల్స్ ఫాలో అవుతాం అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో గైస్, అప్ట్రెండ్ మార్కెట్లో ఒక హైర్లో ఫామ్ అవ్వాలి, అలాగే ఒక హైర్ హై ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయితే దానిని మనం అప్ట్రెండ్ మార్కెట్ అని కన్సిడర్ చేయాలి అని మనం మాట్లాడుకున్నాం కదా. సో గైస్, మనం ఒక హైర్లో ఫామ్ అవ్వాలి, అలాగే ఒక హైర్ హై ఫామ్ అవ్వడం మనం మార్కెట్లో గమనించాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్, ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ కదా. మార్కెట్ అనేది థర్డ్ సపోర్ట్ లెవెల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, ఎనీవే మార్కెట్ అనేది థర్డ్ సపోర్ట్ లెవెల్కి వచ్చింది. ఆ థర్డ్ సపోర్ట్ లెవెల్కి వస్తే మనం ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఓకే, మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ అప్ ట్రెండ్లో ఉండాలి, సెకండ్ కన్ఫర్మేషన్ సపోర్ట్ లెవెల్ గమనించాలి, అలాగే థర్డ్ సపోర్ట్ లెవెల్కి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. థర్డ్ కన్ఫర్మేషన్ ఈ అప్ ట్రెండ్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్ కూడా. ఎందుకంటే అప్ ట్రెండ్ మార్కెట్లో ఫస్ట్ కన్ఫర్మేషన్కి మనం ట్రేడ్ తీసుకోము, అలాగే సెకండ్ కన్ఫర్మేషన్ కూడా ట్రేడ్ తీసుకోము, కానీ థర్డ్ కన్ఫర్మేషన్కి ట్రేడ్ తీసుకుంటాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన పాయింట్. ఓకే, సో గైస్, అప్ ట్రెండ్ మార్కెట్లో 4 క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ది ఏంటంటే బులిష్ యాంగిలిఫైయింగ్ ప్యాటర్న్, సెకండ్ది బులిష్ మదర్ బేబీ క్యాండిల్, థర్డ్ది హ్యామర్ క్యాండిల్, ఫోర్త్ది ఏంటంటే ఈ 3 క్యాండిల్స్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం వైట్ బులిష్ క్యాండిల్స్టిక్స్ అని అంటాము. ఓకే, ఏ క్యాండిల్స్టిక్ అయినా థర్డ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ అయితే మనం ట్రేడ్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, సో గైస్, నేను ఇప్పుడు ఒక్కొక్క ప్యాటర్న్ గురించి ఇండివిజువల్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే ఇవి అప్ ట్రెండ్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్స్ అని కూడా మీకు చెప్పా ఆల్రెడీ. ఓకే గైస్, ఫస్ట్ ప్యాటర్న్ అంటే బులిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. గైస్, మీరు ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఫాలో అవుతూ మనం తీసుకున్న ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఓకే, లెట్స్ సీ, ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఫామ్ అవ్వాలి. ఓకే, ఓపెన్ ప్రైస్ అనేది పైన ఉండాలి, క్లోజింగ్ ప్రైస్ కింద ఉండాలి. ఇక్కడ వరకు బేరిష్ క్యాండిల్ క్లియర్ అయిందిగా. ఇప్పుడు బులిష్ క్యాండిల్ చూద్దాం. లెట్స్ సీ, ప్రీవియస్ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ బేరిష్ క్యాండిల్కి క్లోజింగ్ ప్రైస్ కింద ఓపెన్ అవ్వాలి. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఆ బుల్లిష్ క్యాండిల్ కొంత కిందకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ బుల్లిష్ క్యాండిల్కి బాగా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అక్కడ ఆ సపోర్ట్ వల్ల బయర్స్కి మంచి స్ట్రెంగ్త్ దొరికి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే గాయస్, మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఓపెన్ ప్రైస్కి బుల్లిష్ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా క్లోజ్ అయితే దాన్ని మనం బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటాం. ఓకే గైస్, మనం ఇప్పటి వరకు క్యాండిల్స్టిక్స్ అయితే చూసాం. ఇప్పుడు లైవ్ మార్కెట్ చార్ట్లో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. లెట్స్ సీ గైస్, మనం చెప్పుకున్న విధంగానే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఫాలో అవుతూ ఫస్ట్ బేరిష్ క్యాండిల్, తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవడం అయితే జరిగింది. ఓకే, లెట్స్ సీ, ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బుల్లిష్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్కి కింద ఓపెన్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆ క్యాండిల్ అనేది అప్ ట్రెండ్లో ఫాలో అవుతూ ఈ బేరిష్ క్యాండిల్కి పైన క్లోజ్ అయింది కదా. కాబట్టి ఈ విధంగా ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయితే దానిని మనం బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అని కన్సిడర్ చేసుకొని మనం పొజిషన్ అయితే తీసుకోవాలి. ఓకే గైస్, సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే బుల్లిష్ మదర్ బేబీ క్యాండిల్. యాజ్ యూజువల్గా మనకి మార్కెట్ అనేది థర్డ్ సపోర్ట్ లెవెల్కి వచ్చింది. ఓకే, ఫస్ట్ మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే,
తర్వాత ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ క్యాండిల్ హై పాయింట్ని అలాగే లో పాయింట్ని దాటకుండా మిడిల్గా అంటే ఇలా ఫామ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్లో అంటే ఈ మదర్ క్యాండిల్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ అయితే చేస్తారు. ఓకే, యాజ్ యూజువల్గా బయర్స్ అనేవాళ్ళు ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుందని ఒక ఇండికేషన్ అయితే ఇస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బుల్లిష్ మదర్ బేబీ క్యాండిల్. ఈ ప్యాటర్న్లో మనం బేబీ క్యాండిల్ పైన ఎంటర్ అవుతాం, మదర్ క్యాండిల్ లో పాయింట్ని స్టాప్ లాస్గా పెడతాం. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మన లైవ్ మార్కెట్ చార్ట్లో మదర్ బేబీ క్యాండిల్ మీద ఒక షార్ట్ వీడియో అయితే చేసా, అది ఫుల్ క్లియర్గా అయితే ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే గైస్, థర్డ్ క్యాండిల్ ఏంటంటే హ్యామర్ క్యాండిల్. గైస్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కల్లా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెరీ యూస్ఫుల్ ప్యాటర్న్ ఏదైనా ఉంది అంటే అది హ్యామర్ క్యాండిల్. నేను ట్రేడింగ్ చేస్తున్న కొత్తలో నాకు ఎక్కువగా యూజ్ అయింది, నేను ఎక్కువ ట్రేడ్ సక్సెస్ అయ్యాను అంటే అది హ్యామర్ క్యాండిల్ వల్లనే. ఓకే, నేను ఎందుకు ఇంతలా చెప్పానంటే ఎక్కువ సార్లు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర విజిబుల్ అయ్యే క్యాండిల్ ఏదైనా ఉంది అంటే హ్యామర్ క్యాండిల్ మాత్రమే. ఏం లేదు గైస్, దీనిని మనం సింపుల్గా కన్సిడర్ చేసుకోవాలి అంటే ఇది ఒక సుత్తిలా భావించాలి. ఓకే, దీనిని ఈ విధంగా చూస్తే ఇది ఒక హ్యాండిల్, ఇది ఒక హ్యామర్. దీనిని ఈ విధంగా చూస్తే మనకి క్లియర్గా అయితే హ్యామర్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే గాయస్, దీనిని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సెల్లర్స్ ఏం చేస్తారంటే అగ్రెసివ్గా సెల్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అయితే మన బయర్స్ ఏమైనా తక్కువైన వల్ల కాదు కదా, వాళ్ళు కూడా బయింగ్ ప్రెషర్ పెంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. ఓకే, ఈ క్యాండిల్ చూడగానే చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. గాయస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఓకే గాయస్, మనం ఇక్కడ లైవ్ మార్కెట్ చూస్తే మార్కెట్ అనేది యాజ్ యూజువల్గా డౌన్ ట్రెండ్లో ఫాలో అవుతూ మనం తీసుకున్న అప్ ట్రెండ్ సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఫాలో అవుతూ పైకి వెళ్ళింది. గాయస్, మనకి ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ పాయింట్. దీనికి కూడా 1:1 లేదా 1:2 రేషియోలో టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ దిస్ ఫోర్త్ పాయింట్. సో గైస్, మనకి 3 వైట్ బుల్లిష్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది రెడ్ క్యాండిల్, దాన్ని ఒక డోజీ టైప్ ఉంటుంది, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, సెకండ్ది ఈ పాయింట్లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, దెన్ దీంట్లో ఒక రెడ్ క్యాండిల్ అండ్ ఒక డోజీ టైప్ గ్రీన్ క్యాండిల్, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్. సో వీటిలో ఏది ఫామ్ అయినా ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. ఓకే, దీంట్లో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, దీంట్లో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, దీంట్లో ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. ఓకే, దీంట్లో మనం ఇలా కన్సిడర్ చేసుకొని ట్రేడ్ అయితే చేయాలి. ఓకే గాయస్, నేను చెప్పానో లేదా ఇంకా ఎవరో చెప్పారనో వెంటనే వెళ్ళి స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే గాయస్, మీరు 99% అయితే బ్యాక్ టెస్ట్ అనేది చేయాలి. ఓకే, బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీరు మీ ట్రేడింగ్ కెరియర్లో సక్సెస్ అనేది అవుతారు. ఓకే, సో ఈ ప్రైజెక్షన్ కోర్స్లో ఈ 4 పాయింట్స్ నేర్చుకుంటే మీకు అప్ ట్రెండ్ మార్కెట్ అలాగే ప్రైజెక్షన్ ఎలా జరిగిందో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో గైస్, వీడియో అయితే లెంగ్త్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే పడుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గ్రేట్ డే.